అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ పార్టీ అయినా లేకపోతే ఏ నాయకుడైనా ఒక 5 ఏళ్ళు పాలించిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత మూట కట్టుకోవడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. అంటే వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని సీట్లు తగ్గడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తుంది. కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం ఈ వ్యతిరేకత అనేది ఫామ్ కావటం లేదు. నరేంద్ర మోడీ వరుసగా ఇప్పటికీ 10 ఏళ్ళు పాలించారు. మూడవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అంటే కొంత మెజారిటీ తగ్గినప్పటికీ ఇప్పటికి కూడా బీజేపీ మంచి సీట్లనే భారతదేశంలో సాధించింది. బట్ ఎందుకు నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత రావటం లేదు అంటే దానికి చాలా కారణాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా ప్రజాకర్షిత పథకాలను ప్రవేశపెట్టలేదు, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పథకాలను ప్రవేశపెట్టలేదు. అట్లా అని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పటికే రాత్రికి రాత్రే నోట్ల రద్దు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, గత 5 ఏళ్ల నుండి రూపాయిలో పడిపోతున్నప్పటికీ ప్రజలు నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే మనం గమనించాం, దేశంలో కూరగాయల దగ్గర నుంచి ఉప్పు పప్పు నూనెల వరకు రేట్లు అనేవి చాలా అబ్రప్ట్గా పెరుగుతున్నాయి. అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇంకా నరేంద్ర మోడీ పైన నమ్మకాన్ని ఉంచుతున్నారు. ఎందుకు ఈ విధంగా నమ్మకాన్ని ఉంచుతున్నారు అంటే ఇదమిద్దంగా ఒక కారణాన్ని అయితే చెప్పలేము. అయితే ఇందులో ప్రధానంగా అనుకోవాల్సింది సేఫ్టీ. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు గుండెల మీద చేసుకొని నిబ్బరంగా పడుకోవచ్చనే నమ్మకమే నరేంద్ర మోడీని ముందుకు నడిపిస్తోంది. అంటే ప్రజలు నరేంద్ర మోడీని అంత గట్టిగా విశ్వసిస్తున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ పాలించినప్పుడు ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతాయో, లేకపోతే ఎప్పుడు ఏ దేశం భారతదేశం మీదకి దాడి చేస్తుందో, పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశం మీదకి లేకపోతే కాశ్మీర్ పైన కాలు దువ్వేది, అట్లాగే చైనా కూడా ఎప్పుడు బెదిరింపులకు దిగేది, శ్రీలంక పోయి బెదిరింపులకు దిగేది. ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలతో అవాళ యూపీఏ ప్రభుత్వం స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పకపోవటంతో అనేక సమస్యలు వచ్చాయి. దాంతో అవాళ భారతదేశంలో తరచుగా తీవ్రవాదుల దాడులు జరగటం, అట్లాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ముంబైలో దాడులకు తెగబడ్డం, వీటన్నింటినీ చూసిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఒక మంచి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలనేటువంటి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీని ఎంచుకున్నారు. నరేంద్ర మోడీ కూడా తదనుగుణంగానే చక్కటి పాలన అందిస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా తీవ్రవాదుల దాడులు కానీ లేకపోతే బాంబు పేలులు కానీ భారతదేశంలో ఉండేటువంటి నగరాల్లో జరగటం లేదు. అంతేకాకుండా మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు కూడా ఇవాళ భారతదేశంపైకి దాడులు చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితిలోకి వచ్చాయి. అటు రెండోసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు అటు బార్డర్లో తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల భారతదేశంలో ఉండేటువంటి ఓటర్లు అట్రాక్ట్ అయ్యారు. అంటే నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే భారతదేశానికి చక్కటి రక్షణ అందించడంతో పాటు భారతదేశంలో ఉండేటువంటి పౌరులు కూడా నిశ్చింతంగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం నరేంద్ర మోడీ ప్రజల్లో కలిగించగలిగారు. దీనివల్ల నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడిగా దేశంలో ఎదిగారు. ఇవాళ నరేంద్ర మోడీ ఏది చెప్తే అది వినేటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ తన ప్రస్థానాన్ని మెల్లమెల్లగా కోల్పోతుంది, తన ఉనికిని కోల్పోతుంది. కాంగ్రెస్లో బలమైనటువంటి నాయకులు లేకపోవటం, కాంగ్రెస్ సరైనటువంటి డెసిషన్స్ తీసుకోకపోవటం, కాంగ్రెస్ ఎప్పుడు ముస్లింల పక్షానే ఉన్నాం, మాది ముస్లింల పార్టీ అని చెప్పడంతో భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీ హిందువులు ఇవాళ కాంగ్రెస్ను విశ్వసించలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికి కూడా తన పద్ధతులు మార్చుకొని భారతదేశం మాదంతా ఒక జాతీయవాద పార్టీ, ఒక జాతీయవాదంతో ముందుకు వచ్చినట్లయితే మనుగడ సాధించగలుగుతుంది. కానీ మేము కేవలం ముస్లింల కోసమే పనిచేస్తాం, కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని చెప్పినన్ని రోజులు కాంగ్రెస్ ఈ దేశంలో గెలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే ముస్లింలను సపోర్ట్ చేసి మేము ముస్లింల పార్టీ అని చెప్పుకుంటున్నారో అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మేము హిందువుల పక్షాన ఉన్నాం, మేము హిందువుల తరపున పోరాడతామని చెప్పడంతో హిందువులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. అటు ముస్లింలలో కూడా కొంతమంది జాతీయవాదంతో నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ పాలనలో తప్పులు చాలా ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడిగా ఎదగటం, నరేంద్ర మోడీ ఉంటే ఒక మంచి రక్షణ కవచాన్ని ఏర్పరచడంతో ప్రజలంతా నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ఏదైనా విషయం పైన ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా గట్టిగా, చాలా బలంగా డెసిషన్ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా తన వాణిని కూడా విదేశీ మీడియాలలో కానీ లేకపోతే విదేశీ గడ్డపైన కానీ చాలా బలంగా వినిపించగలుగుతున్నారు. తనకేం కావాలి, భారతదేశానికి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా విదేశాలకు చెప్పడంతో మన ఫారిన్ పాలసీ కూడా
ఇవాళ ప్రపంచంలో బాగా కొనియాడబడుతోంది. కాబట్టి నరేంద్ర మోడీ పాలనలో 1-2 తప్పులు జరిగినా కూడా నరేంద్ర మోడీ అంటే విశ్వసనీయతకు మారుపేరుగా మారడంతో ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎన్ని తప్పులు జరిగినా లేకపోతే 1-2 చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే బీజేపీని బలంగా విశ్వసిస్తున్నారు. అట్లాగే నరేంద్ర మోడీని తమ నాయకుడిగా గుర్తిస్తున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు.